అమరావతి రాజధాని సమీపంలో స్పోర్ట్స్ సిటీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకుగాను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతకొండ, జమీమాచవరం స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకి ప్రభుత్వం సంకల్పం సృష్టించింది. అయితే ఇందులో 2874 ఎకరాలు రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్కి సిద్ధమైంది. ఇందుకు రెవెన్యూ అధికారులు కూడా వచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభల్లో టోటల్గా 10% మంది మేము ఇవ్వడానికి ముందుకొచ్చారు. రిమైనింగ్ రైతులు ఇవ్వము అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రెవెన్యూ అధికారు ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. ఏమనంటే అందరూ రైతులు యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు అన్నట్లు ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది కామనే ఆంధ్రాలో. అయితే ఇక్కడ కనుక ఎవరైనా ఈ ఈ మేము ఇవ్వము అలా ఇలా అని మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కూడా బనాయించడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ రైతులు డౌట్స్ ఏమనంటే ఇది ఇంతకుముందు ఇచ్చిన 30,000 పైచిలకు ఎకరాలు, మళ్ళీ తీసుకుంటున్న ఎకరాలు ఒక కొత్త కొత్త పేర్లు పెట్టేసి ఒకసారి విమానాశ్రమం అంటారు, ఒకటి క్వాంటమ్ సిటీ అంటారు, ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అనేసి తీసుకుంటుంటే ఇది మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోతుంది. కానీ రాజధాని కాదు, అవుతుందా అనేసి రాజధాని రైతుల్లో ఒక అనుమానం అనేది వస్తుంది. దీనికి ఇది క్లారిటీ అనేది ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది. ఇది ల్యాండ్ పూలింగ్ కానీ ఈ భూమిని లాక్కోవటం కానీ రియల్ ఎస్టేట్గా మారుతుంది రాజధాని అనేసి.